మాసాల్లో కూడా వరలక్ష్మి వ్రతాన్ని కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కూడా సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న దేవాలయాల్లో ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా కూడా ఈరోజు చాలామంది కూడా వ్రతాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఉదయం తెల్లవారు నుంచి కూడా మహిళలు పెద్ద ఎత్తున దేవాలయానికి తరలి వచ్చి కూడా ఈరోజు వరలక్ష్మి వ్రతం కూడా రథంలో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి అమ్మభవాని దేవాలయంలో ఉన్నాం. ప్రస్తుతం ఇదే అంశం పైన ఇక్కడ అమ్మభవాని దేవాలయానికి సంబంధించిన పూజారులను వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అయ్యగారు చెప్పండి, ఎట్లా చూస్తారు ఈరోజు వరలక్ష్మి వ్రతం? ఇది ఇప్పుడు సంతోషమాత పూజ. ఇది అంబభవాని శ్రావణ మాసము పరమ పవిత్రమైనంత మాసము. ఈ మాసం ఎట్లుంటుందంటే అందరూ మహిళలు విశేషంగా పూజ చేయాలి. ఎలా చేయాలంటే సౌమంగళ్యం అభివృద్ధి గురించి ఈ పూజలు పాల్గొంటారు. ఈ దేవాలయంలో శుక్రవారం ఈడ విశేషం ఏమనగా ఈరోజు వరలక్ష్మి వ్రతమే. అయితే ఈడ సంతోషమాత ప్రతి శుక్రవారము ఈడ సంతోషమాత పూజ చాలా ఎత్తుగా నడుస్తూ ఉంటుంది, ఎత్తుగా జరుగుతుంది. ఎందుకంటే సంతోషమాత వ్రతాన్ని ఈడ 5 వారాలు పూజ చేసి తర్వాత 4 వారాలు పూజ చేసి 5వ రోజు ఈడ ఉద్యాపనం పూజ చేస్తారు. సంతోషమాత అంటే ఈడ ఆమెకు సకల అన్ని ఇష్టార్థాలన్నీ దొరుకుతాయి. ఆ సంతోషమాతకు విశేషంగా చేస్తారు. తర్వాత అంబాభవాని సాక్షాత్ తుల్జాభవాని ఈడ పూజ చేసేది. ఆమె కూడా విశేషంగా పూజించాలి. ఎందుకంటే ఆ అమ్మని మనం ఎంత కొలుసుకుంటామో, ఎంత భక్తి శ్రద్ధలతో ఆ దేవిని ఆరాధన చేస్తామో అంత మనకు ఈ శ్రావణ మాసంలో విశేషంగా సౌమంగళం అభివృద్ధి గురించి ఈ కుంకుమ తర్వాత పసుపుతో ఈలతోని మనం పూజ చేయగలుగుతాము అని చెప్తున్నా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఆ దేవాలయంలో కూడా చాలా మంది కూడా వ్రతాల్లో కూడా పాల్గొనడం జరిగింది. కొంతమంది మహిళలు ఉన్న వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు చేశాం? మేము ఇక్కడ వచ్చి అమ్మవారికి 30 ఏళ్లుగా కొలుస్తున్నా. అందుకు ఫలితంగా 6 మంది మన్మరాళ్ళ ఇచ్చింది. అయినా మళ్ళా కొలుస్తూనే ఉంటే లాస్ట్కు ఒక మన్మడి ఇచ్చింది. నాకు చాలా జీవితంలో హ్యాపీగా నడుస్తుంది. అంతకు మించి ఇంకేమీ నాకు రాదు, ఇంకా ఏం చెప్పలేను కూడా. అమ్మవారి దయ ఇంతవరకు ఉన్నదంటే సత్యంగా ఉన్నది అమ్మవారు. కోరుకున్న వారికి కొంగు బంగారమై నిలుస్తుంది అంటారు కదా, అది నిజమైన రూపం అమ్మవారిది ఇక్కడనే కొలువై ఉన్నది మా దగ్గరనే, మా బాలమూర్ల. రైట్. మొత్తమైనా కూడా ఈరోజు వరలక్ష్మి వ్రతం శుక్రవారం రావడంతో కూడా చాలా మంది కూడా మహిళలు కూడా తెల్లవారుజాము నుంచి కూడా రథాలు కూడా ఉంచుకున్నారు. ముఖ్యంగా అమ్మభవాని దేవాలయంలో ఈ సంతోషమాదికి సంబంధించిన ఈరోజు శుక్రవారం రోజు ప్రత్యేకంగా పూజా కార్యక్రమం నిర్వహించామని చెప్పి అయ్యగారు తెలియజేస్తున్నారు. ఈరోజు చాలా మంది కూడా భక్తులు మహిళలు కూడా భారీ ఎత్తున తరలివచ్చి ఈ రథంలో దాంతో పాటు కూడా ఏదైతే సంతోషమాతకి సంబంధించిన ప్రత్యేకంగా పూజా కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మహిళలు అమ్మవారిని తలుచుకుంటే కోరిన కోరికలు తీరుతాయన్న నమ్మకంతో ఇక్కడ వచ్చి పూజలు అలాగే వ్రతాలు చేస్తున్నామని చెప్పి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.